ఈరోజు అయితే పానీపూరి చేస్తున్నాను. దానికి కావాల్సిన కూర అయితే చూద్దాం. ఆలుగడ్డలు అయితే పూరికి కావాల్సిన చారు అయితే చూసుకుందాం. కొత్తిమీర, పుదీనా, 3 పచ్చిమిరపకాయలు వేసేసుకొని మిక్సీ పట్టేస్తాం. ఓకే, పండు రసం అయితే పోస్ట్ చేసుకుందాం. వాటర్ చింతపండు అయితే నానబెట్టేయాలి. నానబెట్టేసి అయితే మూత పెట్టేయాలి. గాయస్ అంతే. పేస్ట్ అయితే మిక్సీ పట్టుకుందాం. కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. చారు, పానీపూరి చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఆలు కోసం నానబెట్టుకున్నాం కదా, అదైతే చేసేద్దాం. రసం వడబోసుకుందాం. పేస్ట్ ఉంది కదా, పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో కలిపేసుకుందాం. యాడ్ చేసుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కూడా అయిపోయింది. ఒక్కటే వేయించటం ఉంది. నాకు అది చేయటం రాక బిళ్ళలు అయితే తెచ్చాను. నూనె అయితే హీట్ ఎక్కాలి. బిళ్ళలు అయితే వేసుకోవాలి. నాకు భయం,